మీరు గొప్ప ఆశయంతో ఉన్నప్పటికీ సోమరితనంతో ఉంటే ఈ వీడియోను జాగ్రత్తగా చూడండి. సమస్య ఏంటంటే మీకు పెద్ద కలలుంటాయి, కానీ ఆచరణాత్మక ప్రణాళికలు లేవు, ప్రేరణ లేదు, మరియు చర్యలు అస్సలే లేవు. భారత క్రికెట్ జట్టు తదుపరి సూపర్ స్టార్ అని పిలువబడిన పృథ్వీ షా కేవలం 18 సంవత్సరాల వయసులో భారతదేశం అండర్-19 ప్రపంచ కప్ గెలవడానికి కారణమైన వ్యక్తి. తానే సచిన్ టెండూల్కర్ మరియు విరాట్ కోహ్లీ అని పిలువబడే వ్యక్తి. కానీ అతని సోమరి ప్రవర్తన కారణంగా అతని పరిస్థితి ఇప్పుడు అధ్వాన్నంగా తయారైంది. క్రమశిక్షణ లేకపోవడం, వివాదాలు అతని కెరీర్ని నాశనం చేశాయి. ఫిట్నెస్ లేకపోవడం మరియు అస్థిరమైన ప్రదర్శన కారణంగా అతని పేరు సెలెక్టర్ల లిస్టులో ఇంచి అవుట్ అయింది. ఒకప్పుడు టీమిండియా భవిష్యత్ అనుకున్నారు. ఎందుకంటే అతను 90ల నాటి మరొక ప్రతిష్టాత్మక వ్యక్తి వినోద్ కాంబ్లీ సచిన్ కంటే మెరుగైన బ్యాట్స్మెన్ అని సాక్షాత్తు గొప్ప గొప్ప క్రికెటర్లే పొగిడారు. పృథ్వీ షా మరియు వినోద్ కాంబ్లీ ఉదాహరణల నుంచి మనం నేర్చుకోగల ఏకైక విషయం ఏంటంటే ప్రతిభ మరియు ఆశయం మాత్రమే ఉంటే సరిపోవు. మీరు క్రమశిక్షణతో స్థిరమైన చర్య తీసుకోకపోతే విజయం మీ చేతుల నుంచి జారిపోతుంది చాలా ఈజీగా. సరే, మీరు ఎంత ఆశయంతో ఉన్నారు, మీరు ఎంత సోమరిగా ఉన్నారు? ఇప్పుడు దాన్ని పరీక్షిద్దాం. ఈ ప్రశ్నలకు నిజాయితీగా అవును లేదా కాదు అని మాత్రమే సమాధానం రాసుకోండి. మీరు వారానికి 5 సార్లు కంటే తక్కువ వ్యాయామం చేస్తారా? మీరు ఇంకా పూర్తి చేయని పని ఏదైనా ఉందా? మీరు ఉదయం 9 గంటల తర్వాత మేల్కొంటారా? మీరు వారానికి 2 సార్లు కంటే ఎక్కువ బయట తింటారా? ప్రణాళికలను రద్దు చేయడానికి మీరు అబద్ధం చెబుతారా? ఈ 5 ప్రశ్నల్లో 3ంటికి మీరు అవును అని సమాధానం ఇస్తే మీరు కూడా సోమరితనం లిస్టులో ఉన్నట్టే. నిజాయితీగా ఆన్సర్ చేయండి. అయితే సోమరితనం మీ తప్పు ఎందుకు కాదు? మీ సోమరితనం విల్ పవర్ లేకపోవడం వల్ల మాత్రమే రాదు. హార్వర్డ్ అధ్యయనం ప్రకారం ఒక వ్యక్తి సవాలుతో కూడిన పనిని ఎదుర్కొన్నప్పుడల్లా అతని మెదడు స్వయంచాలకంగా దాన్ని నివారించడానికి సాకులు వెతకడం మొదలు పెడుతుంది. ఈ రకమైన ప్రవర్తన మానవ మనుగడకు చాలా 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 తప్పుదోవ పట్టిస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా పని చేయకూడదు అని అనుకుంటే మీ మెదడు మొదట దాన్ని తప్పించుకుంటుంది. ఇది సహజం. కాబట్టి సోమరితనాన్ని నిందించకండి. అందరికీ సోమరితనం ఉంటుంది. అందరూ సౌకర్యాన్ని ఇష్టపడతారు. ఒకే తేడా ఏంటంటే కొంతమంది తమ మనస్సు మాట విని పడుకుంటారు, మరికొంతమంది తమ కోరికలను అణచివేసే పని చేస్తారు. ఇప్పుడు దీని పరిష్కారానికి కొన్ని పద్ధతులున్నాయి. నంబర్ 1, ది పవర్ ఆఫ్ టైనీ గెయిన్స్. సరే, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరు ఇప్పటి వరకు ఉన్న పలంగా 100 పుషప్లు చేయగలరా? లేదు. కానీ మీరు ఒక సంవత్సరంలో 100 పుషప్లు చేయమని సవాలు చేయబడితే సవాల్ను పూర్తి చేయడానికి మీ వ్యూహం ఏంటి? సరే, దాన్ని పూర్తి చేయడానికి 2 మార్గాలున్నాయి. మొదట, మీరు విఫలమవుతున్నప్పటికీ ప్రతిరోజు 100 పుషప్లు చేయడానికి ప్రయత్నించండి. ప్రారంభంలో మీరు 10 పుషప్లు చేయగలరు. ఒక వారంలో 20 పుషప్స్, తర్వాత 30, 40, కానీ మీరు 100 పుషప్లు చేరుకుంటారు. రెండవ మార్గం, మీరు చేయగలిగినన్ని పుషప్లు చేయడం. ఉదాహరణకు మీరు 10 పుషప్లు చేయగలరు అనుకుందాం. ఇప్పుడు ప్రతి వారం పుషప్ల సంఖ్య 2 పెంచుతూ ఉండండి. మొదటి వారం మీరు 10 పుషప్లు చేస్తారు. తదుపరి వారం మీరు 12 చేస్తారు. తదుపరి వారం 14 చేస్తారు. క్రమంగా 2 నెలల తర్వాత మీరు 20+ పుషప్స్ చేయగలుగుతారు. 6 నెలల తర్వాత అవి 50కి చేరుకుంటాయి. సంవత్సరం చివరి నాటికి మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా 100 పుషప్స్ చేస్తారు. దీన్నే పవర్ ఆఫ్ టైనీ గెయిన్స్ అని పిలుస్తారు. దీన్ని జేమ్స్ క్లియర్ తన అటామిక్ హ్యాబిట్స్ అనే పుస్తకంలో కూడా వివరించారు. ప్రతిరోజు కేవలం 1% మెరుగ్గా మారడానికి ప్రయత్నించండి. సంవత్సరం చివరి నాటికి మీరు 37% మెరుగవుతారు. మీరు వచ్చే ఏడాది గురించి ఊహించుకోండి. నిజానికి చిన్న చిన్న స్థిరమైన చర్యలతో అతిపెద్ద కలలు నిజమవుతాయి. కానీ మీ ఆకాంక్షలకు ఏ చర్య సరైందో, ఏది కాదో మీరు ముందుగా అనాలిసిస్ చేసుకోవాలి. ఇక రెండవది, ఐజెన్హౌర్ మ్యాట్రిక్స్. ఐజెన్హౌర్ మ్యాట్రిక్స్ మీకు గొప్ప సాధనం. ఈ మ్యాట్రిక్స్ పరధ్యానం మరియు ముఖ్యమైన పనుల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. మొదట మీరు మీ అన్ని పనులకు సంబంధించి ఒక జాబితాను తయారు చేసి వాటిని 4 వర్గాలుగా విభజించాలి. నెట్ఫ్లిక్స్ చూడడం, ఆటలు ఆడడం లాంటి పనులు చేయకూడదు. ఉత్పాదక సమయంలో వీటిని నివారించాలి. అత్యవసరమైనవి కానీ ముఖ్యమైనవి కానీ పనులు అంటే ఒక స్నేహితుడు మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు బయటకు వెళ్ళి 2-3 గంటలు తిరిగి వచ్చిన తర్వాత దీనికి బదులుగా మీరు వేరొకరి ద్వారా చేయగలిగే పనిని చేయడం, మీ సమయాన్ని ఆదా చేయడం వంటివి. ముఖ్యమైనవి కానీ అత్యవసరం కాని పనులు అధ్యయనం లేదా వ్యాయామం చేయడం వంటివి. ఇప్పుడు ముఖ్యమైనవి కానీ అంత అత్యవసరం కాదు. ఇవన్నీ మీరు ఎప్పుడైనా చేయొచ్చు, కానీ చేయడం చాలా చాలా ముఖ్యం. మూడోది, పెయిర్ కాంబినేషన్. పెయిర్ కాంబినేషన్ అనేది మీ మెదడు మీకు ఇంతకు ముందు నచ్చని వాటిని ఇష్టపడడం ప్రారంభించే ఒక పద్ధతి. పెయిర్ కాంబినేషన్లో 3 విషయాలు ఉంటాయి. మొదటిది పనిని చేస్తున్నప్పుడు ఆనందించడం. రెండవది పని చేస్తున్నప్పుడు సమయాన్ని గ్రహించకపోవడం, అంటే సమర్థవంతంగా ఉండడం. మూడవది ఆ పని చేయాలనే కోరికను పెంచుకోవడం. ఉదాహరణకు మీరు బరువు తగ్గాలనుకుంటే
ట్రెడ్మిల్పై 45 నిమిషాలు నడవాల్సి వస్తే అప్పుడు జిమ్కు వెళ్ళి మీకు ఇష్టమైన సిరీస్ ఎపిసోడ్ చూడడం ఉత్తమం. పెయిర్ కాంబినేషన్ మీ మెదడు యొక్క రివార్డ్ సిస్టమ్ను సక్రియం చేస్తుంది, అవసరమైన డోపమన్ను విడుదల చేస్తుంది. ఇది మీకు ఆనందం మరియు ప్రేరణను కూడా కలిగిస్తుంది. ఆ తర్వాత క్రమంగా బోరింగ్ పని కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఇక 4వది సహకార రివార్డ్ స్ట్రక్చర్లను ఉపయోగించి ప్రతి ఒక్కరిని మెరుగుపరచండి. ఒక మంచి అమ్మాయి మీ పక్కన కూర్చున్నప్పుడల్లా మీ ప్రవర్తన అకస్మాత్తుగా మారుతుంది. అది మీరు కూడా గమనించే ఉంటారు. మీరు మీ చర్యలను నియంత్రించుకుంటారు, ఎందుకంటే మీరు ఆ అమ్మాయి ముందు మీ ఉత్తమ వెర్షన్ను చూపించాలనుకుంటారు కాబట్టి. మల్టీప్లేయర్ గేమ్స్, జిమ్ సెషన్లు మరియు పోటీ వాతావరణంలో కూడా ఇలాగే జరుగుతుంది. ఇతరుల ముందు ఉండడం సహజంగానే మిమ్మల్ని మెరుగ్గా ప్రదర్శించేలా చేస్తుంది. వాళ్ల ముందు మనం తగ్గకూడదు అనే ఒక మోటివేషన్తో మనం పనిచేస్తూ ఉంటాం కాబట్టి ఆబ్వియస్గా మీలో ఉండే మంచి లక్షణాలు రోజురోజుకు పెరుగుతూ ఉంటాయి. ఇక 5వది మీ శ్రద్ధ పరిధి ఆధారంగా పనిచేయండి. మీ శ్రద్ధ యొక్క శక్తి క్షీణించిందని మీరు భావిస్తే అది నిజం కాదు. మీ శ్రద్ధ పూర్తిగా బాగుంది. మీరు మీ దృష్టిని ఎలా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలో నేర్చుకోవాలి. పని చేయడానికి ఒక సరళమైన మరియు ప్రభావవంతమైన మార్గం ఏంటంటే మీ సహజ శ్రద్ధ పరిధి ప్రకారం పనిచేయడం. అంటే మీరు పరధ్యానం లేకుండా దృష్టి పెట్టగలిగినంతకాలం పనిచేసి ఆపై విరామం తీసుకోవడం. ఇప్పుడు మీ సహజ శ్రద్ధ పరిధి ఏంటో ఎలా కనుగొనాలి? మొదట ఫోన్ మరియు పరధ్యానాలను పక్కన పెట్టి పూర్తి దృష్టితో పనిచేయడం ప్రారంభించండి. మీ ఏకాగ్రత దెబ్బతింటుందని మీరు భావించినప్పుడు అది మీరు ఎంతసేపు దృష్టి కేంద్రీకరించారో రాయండి. తర్వాత విరామం తీసుకోండి. కొద్దిసేపు నడవండి, ఆహారం లేదా చిరుతిళ్ళు తినండి, ఎవరితోనైనా మాట్లాడండి. పనికి తిరిగి రావడానికి మీకు ఎంత సమయం పట్టిందో గమనించుకోండి. మీరు రోజంతా ఈ ప్రక్రియను పునరావృతం చేయాలి. చివరికి మీ దృష్టి మరియు విశ్రాంతి సమయం యొక్క సగటును కనుగొనాలి. మీ శ్రద్ధ వ్యవధి మరియు కోలుకునే సమయం ఎంత అనేది మీకు తెలిసినప్పుడు మీరు మీకోసం స్థిరత్వ సమయ బ్లాక్ను సెట్ చేసుకుంటారు. ఉదాహరణకు మీరు 15 నిమిషాలు స్థిరంగా పనిచేయగలిగితే విశ్రాంతి తీసుకోవడానికి 5 నిమిషాలు తీసుకుంటే మీ పని మరియు విరామాలను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి. ఈ వ్యవస్థ మీకు పరధ్యానాలను తగ్గించడానికి మరియు గరిష్ట ఉత్పాదకతను సాధించడానికి ఉపయోగపడుతుంది. ఇక 6వది మీ అతిపెద్ద ప్రేరణను రాయండి. చివరికి మీరు ఎటువంటి చర్య తీసుకోకుండా సోమరితనంగా ఉంటే 5 లేదా 10 సంవత్సరాల తర్వాత మీ జీవితం ఎలా ఉంటుందో మీరు ఆలోచించాలి. మీ పరిస్థితి ప్రకారం ఈ పరిస్థితిని ఊహించుకోండి. దాన్ని ఒక కాగితం మీద రాయండి. రాయడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ కాగితాన్ని మీరు ఎక్కువగా చూడగలిగే ప్రదేశంలో పెద్దగా కనిపించేటట్టు అతికించండి. దీన్ని మీరు చూసినప్పుడల్లా అమ్మో 10 సంవత్సరాల తర్వాత నా బతుకు ఇలా అవ్వకూడదు అంటే ఇప్పుడు నేను కష్టపడాలి అనే మోటివేషన్ ఖచ్చితంగా దొరుకుతుంది. సో ఇవన్నీ ఫాలో అయ్యి మీరు మంచి సక్సెస్ కొట్టాలనేదే మా ఆకాంక్ష.